క్రీస్తునాథునందు మిక్కిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవన కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఆధ్యాత్మికమైన విషయములను ధ్యానించుటకు, స్వీకరించుటకు ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడతాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా మనం ధ్యానించే ఒక వాక్యము ఐసయా గ్రంథము 14వ అధ్యాయము 25వ వాక్యంలో దేవుని వాక్యము. అది ఒక వాగ్దానము. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇస్తున్నటువంటి వాగ్దానాల్లో ఒక శ్రేష్టమైన వాగ్దానం అని కూడా చెప్పవచ్చు. ఆ వాగ్దానం ఏమనగా, దేవుడు అంటున్నారు, ఇదిగో మీ మధ్య నుండి నేను అసీరియాను నాశనము చేయుదుము. మీ మధ్యలో నుండి నేను అసీరియాను నాశనము చేస్తాను. బైబిల్ పండితులు ఈ యొక్క వాగ్దానాన్ని గురించి నేర్పిస్తుండగా వాళ్ళు చెప్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, దేవుడు ఇదిగో మీ మధ్యలో నుండి అసీరియాను నేను తొలగిస్తాను అని దేవుడు చెప్పటానికి ఒక కారణముగా వాళ్ళు వివరించేదేమనగా, అసీరియా అనేది అది ఒక దుష్ట శక్తి, అది ఒక దుష్ట ఆత్మ, అది ఒక దుష్ట ఆత్మ ప్రభావము. అందుకే దేవుడు ప్రజలకు ఇస్తున్నటువంటి ఒక వాగ్దానం ఏమిటంటే, నేను మీ మధ్యలో ఉన్నటువంటి ఆ దుష్ట ప్రభావాన్ని నేను తొలగిస్తాను. మీ మధ్యలో ఏముండవద్దు, మీ మధ్యలో ఆ ఒక్క అసీరియ ఆత్మ మీ మధ్యలో ఉండవద్దు. అసీరియ ఆత్మ ఆ ప్రభావం నా ప్రజల యొక్క జీవితంలో వాళ్ళ మధ్యలో ఏ ఒక్కరు కూడా అటువంటి లక్షణాలు కలిగి ఉండకూడదని ఆ బలమైన ఉద్దేశంతో దేవుడు ఆ వాగ్దానాన్ని ఇస్తున్నారు. ఇదిగో నేను నీ మధ్య నుండి అసీరియ ఆత్మను నేను తొలగిస్తాను. ఐ విల్ రిమూవ్ ద స్పిరిట్ ఆఫ్ అసీరియా ఫ్రమ్ యూ. ఈరోజు ఈ యొక్క వాక్య పరిచర్యలోనికి మనం ప్రవేశించుటకు సిద్ధపడే సమయంలో దేవునితో మనం ప్రార్థిస్తూ ఉండాలి. దేవా, ఒకవేళ ఈ యొక్క అసీరియ ఆత్మ నేను కలిగి ఉన్నానా, నేను నా కుటుంబంలో ఈ యొక్క అసీరియ ఆత్మ ప్రభావం చూపిస్తుందా లేదా అనేటువంటి ఒక ఆత్మ పరిశీలనతోనే ఈ యొక్క ఆధ్యాత్మికమైన ధ్యానంలో సంబంధించుటకు మనం ప్రయత్నించుకుందాం. అయితే అసీరియ ఆత్మతో నింపబడిన, అసీరియ ఆత్మతో నడిపింపబడుతున్నటువంటి ఒక వ్యక్తుల యొక్క లక్షణాలు ఏమిటి? బైబిల్ నుండి ఒక 3 లక్షణాలు ఈరోజు మనం కలిసి నేర్చుకుందాం. మొట్టమొదటి లక్షణం మనం చూసినట్లయితే 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయం 17వ వాక్యం. 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయం 17వ వాక్యం. దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నటువంటి విషయం ఏమిటంటే, అసీరియ ఆత్మ ఇట్ ఈస్ ఎ స్పిరిట్ ఆఫ్ డిస్ట్రక్షన్. అసీరియ ఆత్మలో ఉన్నటువంటి లక్షణాలు ఆ వాక్యం మనకు తెలియచేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఈ యొక్క అసీరియ ఆత్మ, ఈ ఆత్మ కలిగిన వాళ్ళు పాడు చేసేవాళ్ళు. వాళ్ళందరినీ కూడా, అన్ని విషయాలను కూడా పాడు చేయటం అలవాటు పడినటువంటి వాళ్ళు అసీరియ ఆత్మ కలిగిన వాళ్ళు పాడు చేసేవాళ్ళు. వాళ్ళు అదే విధముగా అన్నిటినీ కూడా బాగు చేసేవాళ్ళం కాదు, కానీ పాడు చేసేవాళ్ళు. ఇటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, వాళ్ళు పాడు చేస్తారు. దేన్ని పాడు చేస్తారు? వాళ్ళు ఒకవేళ ఒక కుటుంబంలో ఉన్నట్లయితే, వాళ్ళు ఒక వ్యక్తితో పరిచయం ఉన్నట్లయితే కొన్ని వ్యక్తులను పాడు చేస్తారు, కుటుంబాలను పాడు చేస్తారు, సమాజాన్ని పాడు చేస్తారు, సంఘాన్ని పాడు చేస్తారు. అదేవిధముగా వాళ్ళు ఎక్కడ అడుగుపెట్టినా కూడా అటువంటి కొన్ని ఇబ్బందులను పుట్టించి, జగడములను పుట్టించి, భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితిలోనికి వాళ్ళను నడిపించి, ఎస్ ఇట్ ఈస్ ఎ స్పిరిట్ ఆఫ్ డిస్ట్రక్షన్. అటువంటి స్వభావం కలిగిన వాళ్ళు, అటువంటి లక్షణం కలిగిన వాళ్ళు ఎక్కడ కాలు పెట్టినా కూడా ఆ యొక్క లక్షణం వాళ్ళు ప్రదర్శిస్తూనే ఉంటారు. వాళ్ళు పాడు చేసేవాళ్ళు, కుటుంబాలను పాడు చేస్తారు, కొంతమంది వ్యక్తుల యొక్క ఆ మనశ్శాంతిని కూడా పాడు చేస్తారు, కొంతమంది వ్యక్తుల యొక్క మంచి పేరుని పాడు చేస్తారు. ఈ లోకములో, సమాజంలో, కుటుంబంలో, సంఘములో ఏదైనా మంచిది ఏదైనా ఉన్నట్లయితే, ఇటువంటి ఆత్మ దుష్ట శక్తి కలిగిన వాళ్ళు అక్కడ ప్రవేశించినట్లయితే అక్కడ వాళ్ళు చేసే ఒక కార్యం ఏమిటంటే, ఈ దుష్ట శక్తి ప్రభావము ద్వారా వాళ్ళు ఉన్నటువంటి ఒక అలవాటు అన్నిటినీ పాడు చేయటం అనేది వాళ్ళు ఉన్నటువంటి ఒక లోభము, అది వాళ్ళు ఉన్నటువంటి ఒక దుర అలవాట్లు. కానీ దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు హెచ్చరిస్తున్నాడు, ఇదిగో నా ప్రజల్లో ఏ ఒక్కరు కూడా ఇటువంటి ఒక లక్షణం కలిగి ఉండవద్దు. మనం విశ్వసించే దేవుడు, ఆరాధించే దేవుడు, ఆ దేవుడు నిర్మించువాడు, ఆ దేవుడు అన్నిటినీ కూడా బాగు చేసేవాడు, పాడు చేసేవాడు కాదు. అయితే ఆ దేవుని యొక్క బిడ్డలమైన మనమందరం కూడా దేవుడు కోరుతున్నారు, మనలో ఏ ఒక్కరు కూడా
పాడు చేసే వాళ్ళముగా మనం ఈ లోకంలో జీవించకూడదు. నీ ద్వారా ఇంకొక వ్యక్తి పాడు చేయకూడదు. నీ ద్వారా ఇంకొక కుటుంబం పాడైపోకూడదు. నీ ద్వారా ఇంకొక వ్యక్తి పాడైపోకూడదు. నీ చెప్పే మాట వలన, నువ్వు చేస్తున్నటువంటి క్రియల వలన, నీ యొక్క మనస్తత్వం వలన కూడా కొన్ని చెడ్డ కార్యాలు అట్లా జరగకూడదు. పాడు చేసే ఒక వ్యక్తిగా నువ్వు తయారవ్వద్దు, బాగు చేసే వ్యక్తిగా నువ్వు తయారు కావాలని కోరుకునేటువంటి దేవుడు ఇదిగో వాళ్ళకి ఇచ్చే ఒక వాగ్దానము, నేను మీ మధ్యలో నుండి ఆ యొక్క అసీరియ ఆత్మను నేను తొలగిస్తాను. ఈరోజు ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొని మనం ప్రార్థిస్తుండగా ఒకసారి మన ఆత్మపరిశీలన చేసుకుందాం. నా మాటల ద్వారా నేను ఎవరినైనా నేను పాడు చేస్తున్నానా? ఏదైనా వ్యక్తుల యొక్క మనశ్శాంతిని నేను పాడు చేస్తున్నానా? అటువంటి ఇప్పటి వరకు కూడా, ఇన్నాళ్ళ వరకు కూడా నీ జీవితంలో నీకు తెలిసి తెలియక కూడా కొందరిని, కొన్ని జీవితాలను, సమాజములను, సంఘములను కూడా ఏదో ఒక విధముగా పాడైపోయింది నా వలన, నేను చెప్పే మాటల వలన ఇది కొన్ని కీడులు జరిగింది అనేటువంటి ఒక ప్రేరేపణ పవిత్రాత్మ దేవుడు నీకు ఇచ్చిన ఎడల ఈరోజు నువ్వు ప్రార్థించు. ఇన్నాళ్ళ వరకు కూడా నువ్వేం మాట్లాడేదనేది కాదు, ఇన్నాళ్ళ వరకు కూడా నువ్వు ఎట్లా జీవించావనేది కాదు. దేవుడు కోరుతున్నారు, ఈ క్షణము నుండి, ఈ సమయము నుండి నీలో ఆ యొక్క అసీరియ ఆత్మ అనేది ఆ ప్రభావం చూపించకుండా, ఆ ప్రభావంలో నీవు ఉండకుండా దేన్ని కూడా పాడు చేసే వ్యక్తిగా నువ్వు జీవించవద్దు. అన్నిటినీ కూడా బాగు చేసే వ్యక్తిగా నువ్వు తయారు కావాలని ఉద్దేశముతో ఈరోజు నీ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ప్రార్థించాలి, దేవా నా మనసుని, నా నాలుకను దేవా నీ పవిత్రాత్మ శక్తితో నింపి కడుగి శుద్ధి చేసి నాలో ఉన్నటువంటి అసీరియ ఆత్మను తొలగించుము దేవా అని ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, దేవా నేను చెప్పే మాటల వలన, నేను చేస్తున్నటువంటి క్రియల ద్వారా ఒకవేళ కొందరి జీవితంలో పాడైపోయిందరేమో, వాళ్ళు మంచి పేర్లు పాడైపోయిందేమో, వాళ్ళ పరిస్థితులు పాడైపోతుందేమో. ఈరోజు నువ్వు దేవుని పక్షమున, దేవుని యొక్క వైపు చూస్తూ బలముగా ప్రార్థించు, దేవా నేను చెప్పే మాట వలన, నేను చేసే కార్యం వలన కూడా ప్రభువా ఏ ఒక్క జీవితం కూడా పాడైపోకుండా అందరిని కూడా బాగు చేసే ఒక వ్యక్తిగా, అటువంటి ఒక పరలోక అభిషేకములో నన్ను నిలుపుము, అటువంటి ఒక గొప్ప పరలోక భాగ్యముతో జీవించే భాగ్యము నాకు దయచేయమని ఈరోజు మనం ప్రార్థన చేయవలసినటువంటి విషయము. హీబ్రూ లేఖనములో 10వ అధ్యాయం 24-25 వాక్యం మనం చదివి చూసినట్లయితే అక్కడ 3 విషయాలు దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తున్నది. అయితే ఒకవేళ నీ జీవితంలో స్పిరిట్ ఆఫ్ రూయిన్, స్పిరిట్ ఆఫ్ డిస్ట్రక్షన్, అన్నిటినీ పాడు చేస్తున్నటువంటి ఆత్మ అసీరియ ఆత్మ అయితే దేవుని వాక్యం మనలో నుండి కోరుకునేటువంటి విషయం ఏమిటంటే, దేవుని వాక్యం హెచ్చరిస్తున్నది, మీరు ఒకరికొకరము సహాయపడుచు జీవించాలి. ఒక్కొక్కరిని కూడా మీరు సహాయం చేస్తూ, ఒక్కొక్కరిని కూడా మీరు సహాయపడుచు మీరు జీవించాలి. రెండవదిగా మనం ఎట్లా జీవించాలి? ప్రేమను ప్రదర్శించి మనం జీవించాలి. మూడవదిగా మనం ఏ విధముగా జీవించాలి? మేలు చేయుటకు పరస్పరము ప్రోత్సహించుకుని మనం జీవించాలి. ఒక్కొక్కరిని కూడా పాడు చేయటం అనేది కాదు, ఒక్కొక్కరిని కూడా బాగు చేసే వాళ్ళముగా మనం ఉండాలంటే ఏ విధముగా మనం జీవించాలని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తున్నది. మొట్టమొదటిగా మనం అందరినీ కూడా సహాయం చేసే ఒక మనసుతో మనం జీవించాలి. సహాయపడుచు మనం జీవించాలి. ప్రేమను ప్రదర్శిస్తూ మనం జీవించాలి. అదేవిధముగా మేలు చేయుటకు పరస్పరము ప్రోత్సహించుకొని మనం జీవించాలి. ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొనేటువంటి సమయంలో దేవుడు ఇటువంటి ఒక ఆధ్యాత్మికమైన ఆశీర్వాదము మీకు ప్రసాదించునుగాక. అందరిని కూడా సహాయించు మనస్తత్వము దేవుడు మీకు ప్రసాదించునుగాక. అందరితో కూడా ఆ ప్రేమను ప్రదర్శించు ఆ మంచి మనసు దేవుడు మీకు ప్రసాదించునుగాక. అదేవిధముగా అందరికీ కూడా మేలు చేయుటకు పరస్పరము ప్రోత్సహించుకొని దేవుడు కోరుకునే విధముగా అందరినీ కూడా, అన్నిటినీ కూడా బాగు చేసే విధముగా జీవించుకునేటువంటి ఆ ధన్యత దేవుడు మీ అందరికీ కూడా ప్రసాదించునుగాక. సో అసీరియ ఆత్మలో ఉన్నటువంటి మొదటి ఆ దోషము, మొదటి లక్షణము మనం చూసి ఉన్నాము. ఇట్ ఈస్ ఎ స్పిరిట్ ఆఫ్ డిస్ట్రక్షన్, ఇట్స్ ఎ స్పిరిట్ ఆఫ్ రూయిన్. అన్నిటినీ కూడా నాశనము చేస్తున్నటువంటి ఒక ఆత్మ, ఆ ఆత్మ పేరు అసీరియ ఆత్మ. ప్రార్థిస్తున్నాము తండ్రి, మా జీవితము నుండి, కుటుంబము నుండి, సమాజము నుండి, సంఘము నుండి అటువంటి దుష్ట శక్తిని తొలగించుము దేవా. ఆ రోజు నువ్వు ఆ ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో నుండి ఆ దుష్ట శక్తిని నువ్వు తొలగించావు.
ఈ రోజుల్లో దేవా సమాజంలో, సంఘములో, కుటుంబంలో, వ్యక్తి జీవితంలో ప్రభావం చూపిస్తున్నటువంటి అసీరియ ఆత్మ నుండి అందరినీ కూడా, సమాజమును, సంఘాన్ని కూడా దేవా విముక్తిని చేసి అద్భుతకరమైన విడుదలనిచ్చి మా సంఘాన్ని, కుటుంబాన్ని, జీవితాలను కూడా ఆశీర్వదించమని ఈరోజు మనం కలిసి ప్రార్థన చేయవలసినటువంటి రోజు. ఈ అసీరియ ఆత్మలో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏమని బైబిల్లో మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 29వ వాక్యం. ఆ వాక్యము మనకిస్తున్నటువంటి ఒక వివరణ ఏమిటంటే, ఈ యొక్క అసీరియ ఆత్మ కలిగినటువంటి వాళ్ళు చేసే రెండవ కార్యం ఏమిటంటే, అసీరియా అనేది వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలను హాలా అనే నగరములో, అదేవిధముగా హాబార్ అనేటువంటి ఒక నగరములో బంధించుకుని పోయారు. అయితే ఈ వాక్యం నుండి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, అసీరియా ఆత్మలో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే, ఇట్ ఇస్ ఎ క్యాప్చరింగ్ స్పిరిట్. అనగా ఈ ఆత్మ కలిగిన వాళ్ళు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, ఈ ఆత్మ బంధించు ఆత్మ. వ్యక్తులను బంధిస్తారు. ఏ విధముగా బంధిస్తారు? బైబిల్ ప్రకారము మనం చూసినట్లయితే హీబ్రూ భాషలో, పాత నిబంధన హీబ్రూ భాషలో రాయబడినది. హీబ్రూ భాషలో ఇక్కడ హాలా, హాబర్ అనేటువంటి 2 పదాలు వాడి ఉన్నారు. హాలా అని పదానికి అర్థం, హీబ్రూ భాషలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే సోరో అని అర్థం, అనగా దుఃఖము అని అర్థము. రెండవ పదం హాబార్ అని అర్థము. ఆ హాబోర్ అని పదానికి అర్థము అది డార్క్నెస్, చీకటి అని అర్థము. సో ఈ రెండవ లక్షణం, ఈ యొక్క అసీరియా ఆత్మ కలిగి ఉన్నటువంటి ఆ స్థలం, ఆ వ్యక్తి యొక్క రెండవ లక్షణం ఏమిటంటే, ఈ యొక్క ఆత్మ అందరినీ బంధించువాడు. దేనితో బంధిస్తారు? చీకటిలో బంధిస్తారని అర్థము. అదేవిధముగా దుఃఖముతో బంధిస్తారనేటువంటి అర్థము. ఈరోజు దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క ప్రజలు చాలామంది కూడా ఇటువంటి ఒక బంధకములో జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజుల్లో ఈ దుష్ట శక్తి ప్రభావంలో జీవించే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోతున్నారు. చాలామంది ఒత్తిడికి బానిసలు అవుతున్నారు. చాలామందిని కృంగదీసే ఒక దుష్ట శక్తి పేరు అసీరియా ఆత్మ. ఈ అసీరియా ఆత్మ ఏం చేశారంట? ఇశ్రాయేల్ ప్రజలని హాలా అని నగరంలో వాళ్ళు బంధించారు. హాబోర్లోనే బంధించుకొని తీసుకెళ్లారు. అయితే ఈరోజు హాలా అనేటువంటి, హాబార్ అనేటువంటి పదాలు మనం నేర్చుకుంటున్నాం. మొదటిది దుఃఖం, రెండవది చీకటి. అయితే ఈ దుష్టశక్తి ప్రభావం మనలో ఉన్నట్లయితే ఈ దుష్టశక్తి మనలను దుఃఖములో కట్టివేస్తారు. ఈ దుష్టశక్తి మనలను చీకటి కార్యములో కట్టివేస్తారు. అయితే ఈ యొక్క వాక్య పరిశీలనలో పాల్గొనేటువంటి మనమందరం కూడా ఈ సమయంలో ఆత్మ పరిశీలన చేసి, మిమ్మలను ఈరోజు ఈ సైతాను శక్తి ఎవరైనా, అది కఠినమైన దుఃఖములో జీవించే వాళ్ళు ఎవరైనా మన మధ్యలో ఉన్నారా? భయంకరమైన ఒత్తిడికి బానిసులై ఆత్మహత్య తలంపులతో జీవించే వాళ్ళు కూడా ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. అంటే చాలామంది ఎందుకు ఆత్మహత్య తలంపులతో జీవిస్తుంటారు? ఒత్తిడికి బానిసలైపోతుంటారు. అది కఠినమైన దుఃఖానికి బానిసలైపోతుంటారు. దానికి కారణము ఈ యొక్క అసీరియా ఆత్మ అని కూడా మనం చెప్పవచ్చు. ఈ దుష్ట శక్తి అది దుఃఖములో బంధించు ఆత్మ. అందుకే దేవుడు తన బిడ్డలకు, శిష్యులకు నేర్పిస్తున్నారు, మీరు కలవరపడకుడి. డు నాట్ లెట్ యువర్ హార్ట్స్ బీ ట్రబుల్. ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా, ఎంత గాలి వీచినా కూడా దేవుడు శిష్యులందరినీ కూడా ధైర్యపరుస్తూ, దేవుడు వాళ్ళకి ఇచ్చే ఒక వాగ్దానం, మీరు అధైర్యపడవద్దు, దుఃఖానికి గురవద్దు, భయపడవద్దు, నేనున్నాను, నేను చూస్తున్నాను, వీటన్నిటి మీద కూడా నాకు అధికారం ఉన్నది. ఆ విధముగా పదే శిష్యులను హెచ్చరిస్తూ, వాళ్లను ధైర్యపరుస్తూ, వాళ్లను భయంకరమైన ఒక బలపరుచుకొని దేవుడు ముందుకు వెళ్ళే సందర్భాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ఈరోజు దేవుడు మనతో కూడా ఆ విధముగా చెప్తున్నాడు, మీరు అధైర్యపడవద్దు. ఒకవేళ మిమ్మల్ని ఈ యొక్క అసీరియా ఆత్మ బంధించిన పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే మీలో ధైర్యం ఉండదు, భయంతోనే బ్రతుకుతావు. అధైర్యపడుతున్నావా? నిరుత్సాహపడుతున్నావా? భయంతో జీవిస్తున్నావా? ఈరోజు దేవుని వాక్యం మనం ఈ విధముగా మనం తెలుసుకుంటాం. ఒకవేళ ఈ యొక్క దుష్ట శక్తి ప్రభావం నీలో ఎక్కువ చూపిస్తుందేమో, అన్ని విషయాలను గురించి భయంతో, అన్ని విషయాలను గురించి దుఃఖించి అది కఠినమైన దుఃఖములో నువ్వు జీవించినట్లయితే ఈరోజు ప్రార్థించు, దేవా ఈ యొక్క దుష్ట శక్తి నుండి నన్ను విడిపించుము దేవా. 24 గంటలు కూడా కఠినమైన ఆ గ్రేట్ పెయిన్తో, యాంగ్జైటీతో, ఉత్కంఠతో నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావా? అది దేవుని చిత్తం కాదు.
అది దేవుని యొక్క ప్రణాళిక కాదు. అందుకే దేవుడు చెప్తుంటారు, ఆకాశములో సంచరించు పక్షులను చూడము. ఆ పక్షులను నీ దేవుడు ఎంత గొప్పగా దేవుడు పాలిస్తున్నాడు. దానికంటే అధికమైన ఆదరణ, అధికమైన ఒక శ్రద్ధ నీ మీద ఉంటుందని, ఏమాత్రం కలవరపడవద్దని, ఏమాత్రం అధైర్యపడవద్దని, ఏమాత్రం నిరాశకు గురవద్దని, ఏమాత్రం నిరాశ నిస్పృహ ఆలోచనలకు బానిసగా నువ్వు జీవించవద్దని, ఒత్తిడికి బానిసలవద్దని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నది. అదేవిధంగా రెండవ విషయంలో మనం చూసినట్లయితే, ఇది చీకట్లో బంధించు ఆత్మ. కొందరిని ఈ ఆత్మ ఒక ప్రభావం వాళ్ళ మీద చూపించుకునేటప్పుడు ఈ ఆత్మ కొందరిని కొన్ని చీకటి శక్తిలో, కొన్ని దుష్ట అలవాట్లో బంధిస్తారు, కొన్ని చెడ్డ అలవాట్లో బంధిస్తారు. వాళ్ళ మనసుని పాడు చేస్తుంది, శరీరాన్ని పాడు చేస్తుంది, ఆత్మను పాడు చేస్తున్నటువంటి కొన్ని దుష్కార్యముల మీద, నిష్ప్రయోజనకరమైన విషయాల మీద మనసు పెట్టుకుని వాళ్ళు విలాసవంతమైన పాపకరమైన ఒక జీవితం జీవించుటకు ఈ దుష్ట శక్తి వాళ్ళకు సహాయం చేస్తుంది. అందుకే దేవుడు, ఇది తెలుసుకునేటువంటి దేవుడు తన ప్రజలకు హెచ్చరిస్తున్నారు, మీ మధ్యలో ఈ దుష్ట శక్తి ప్రభావం ఎప్పుడు కూడా, ఎన్నడూ కూడా ఉండకూడదు. మీలో ఎవరు కూడా చీకటికి సంబంధించిన వాళ్ళం కాదు. మనమందరం కూడా వెలుగునకు చెందిన వాళ్ళమే. మనలో ఏ ఒక్కరు కూడా నిష్ప్రయోజనకరమైన విషయాల మీద మనసు పెట్టుకుని పాప విషయాలను, పాప సుఖములను వెదకి విలాసవంతమైన జీవితము జీవించుటకు దేవుడు తన రక్తాన్ని చిందలేదు. మనమందరం కూడా ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తం వెలగా ఇచ్చి కొనబడిన వాళ్ళం. దేవుని యొక్క రక్తం వెలగా ఇచ్చి కొనబడిన వాళ్ళమైన మనమందరం ఏ విధముగా మనం జీవించాలి? దేవుడు మనకు చెప్తున్నారు, సంతోషముగా మనం జీవించాలి. We must be living our heart with heart full of joy. నీ హృదయములో ఆనందం కలిగి ఉండాలి. నీ మనసులో, నీ హృదయములో సంతోషముతో నువ్వు జీవించాలి. పరిస్థితులు బాగలేకపోయినా, పరిస్థితులు నీకు అనుకూలముగా లేకపోయినా, ఒక సముద్ర ప్రయాణములో అంత పెద్ద తుఫాను, పెనుగాలి నిన్ను భయంకరమైన ఒక గలిబిలి వాతావరణం నీ చుట్టూ ఏర్పాటు చేయబడినా కూడా దేవుడు ఈరోజు మనకు హెచ్చరిస్తున్నటువంటి విషయం ఏమిటంటే, నువ్వేం భయపడవద్దు. నిన్ను కాపాడువాడు నీ మీద శ్రద్ధ, నీ మీద దృష్టిని నిలిపి అద్భుతకరమైన విధముగా నీ ఉన్న పరిస్థితి నుండి నిన్ను బయటికి అద్భుతకరమైన ఆ విముక్తిని, విడుదలనిచ్చు ఒక దేవుడు నీకున్నాడు. ఏమాత్రం నిరాశ నిస్పృహ ఆలోచనలో నీ పడిపోవద్దు. కఠినమైన దుఃఖములో నీవు గురి కావద్దు. ఒత్తిడికి బానిసగా నువ్వు జీవించవద్దు. అదేవిధముగా చీకటికి సంబంధించిన దారిలో నువ్వు నడవద్దు. చీకటికి సంబంధించినటువంటి విలాసవంతమైన జీవితం జీవించి నీలో ఉన్నటువంటి ఆ దైవ కృపను నువ్వు నిర్వీర్యం చేయవద్దు. అది దేవుని చిత్తానికి, వాక్యమునకు విరుద్ధమైన విషయము. ఈ చీకట్లో బ్రతకటం వలన, అతి కఠినమైన దుఃఖములో ఉండటం వలన, ఆత్మహత్య తలంపులతో జీవించటం వలన, ఒత్తిడికి బానిసలుగా ఉండటం వలన దేవుని యొక్క కృప నీకు దూరమైపోతుందేమో. ప్రార్థించి ఈరోజు, దేవా ఒత్తిడిలో బానిసలుగా ఉన్నావా నువ్వు? ఈరోజు ప్రార్థించాలి, దేవా ఈ యొక్క దుఃఖము నుండి, కఠినమైన దుఃఖము నుండి నాకు విడుదల దయచేయము దేవా. ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొనేటువంటి నిన్ను దేవుడు అద్భుతకరమైన విధముగా నిరాశ నిస్పృహ ఆలోచనల నుండి, అది కఠినమైన దుఃఖము నుండి ఆ దేవుడు నీకు విముక్తిని ప్రసాదించునుగాక. ఈ వాక్య పరిచర్యలో పాల్గొనేటువంటి నీకు దేవుడు అద్భుతకరమైన విధముగా, వెలుగునకు చెందిన విధముగా జీవించే భాగ్యమును, ఆ ధన్యత దేవుడు మీకు ప్రసాదించునుగాక. అసీరియ ఆత్మ కలిగి ఉన్న వ్యక్తుల యొక్క మూడవ లక్షణం ఏమని బైబిల్లో మనం చూసినట్లయితే, ఐసయా గ్రంథం 36వ అధ్యాయం 20వ వాక్యం సెలవిస్తున్నది. ఆ వాక్యం ఏమిటి మనల్ని బోధించేది? దేవుని వాక్యం బోధిస్తున్నది, ఆ ఆత్మ కలిగిన వాళ్ళు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు. అంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఒక ప్రేరేపణ ఇచ్చే ఆత్మ అసీరియ ఆత్మ. ఈ ఆత్మ కలిగి ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్లకు దేవుడు అంటే లెక్క ఉండదు. దేవుణ్ణి లెక్కించకుండా, ఆధ్యాత్మికమైన జీవితానికి ఏమాత్రం శ్రద్ధ చూపించకుండా, ఆ ఒక ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ లేకుండా, దేవుణ్ణి లెక్క చేయకుండా జీవించటం వాళ్ళ ఒక ప్రత్యేకత, వాళ్ళు ఉన్నటువంటి ఒక లక్షణం అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. బైబిల్లో మనం చూసినట్లయితే ఐసయా గ్రంథం 36వ అధ్యాయం 19వ వాక్యం, వాళ్ళు గర్వంతో మాట్లాడేవాళ్ళు. వాళ్ళకు దేవుడు అంటే లెక్కలేదు, దేవుడిని లెక్క చేయకుండా జీవించేవాళ్ళు. వాళ్ళు అడుగుతున్నారు, మీ మధ్యలో మా చేతి నుండి మిమ్మల్ని కాపాడటానికి మీ దేవునికి సాధ్యమేనా? ఇశ్రాయేల్ ప్రజలకు సవాలు చేస్తున్నారు.
ఇశ్రాయేలు ప్రజలతో అడుగుతున్నారు, మీరందరూ నా చేతులు ఉన్నారు, మా చేతి నుండి మిమ్మల్ని విడిపించుటకు అంత శక్తి కలిగిన వాడైనా నీ దేవుడు అని గొప్పగా ఆ దేవుణ్ణి హేళన చేసి ఆ దేవుణ్ణి నిందించి మాట్లాడుతున్నారు. అందుకే మూడవదిగా మనం తెలుసుకుంటున్నారు, వీళ్ళు దేవునికి విరుద్ధముగా మాట్లాడేవాళ్ళు, దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళు, వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు కూడా. వాళ్ళు ప్రజలతో అడుగుతున్నారు, నీ దేవుడు అంత గొప్ప దేవుడా, అంత శక్తి కలిగిన వాడైనా, ఆ దేవుని కంటే గొప్ప శక్తి, ఆ దేవుని కంటే గొప్ప సామర్థ్యం మేము కలిగి ఉన్నామనేటువంటి అహంకారంతో, గర్వముతో ఆ విధముగా మాట్లాడేవాళ్ళు అసీరియా ఆత్మ కలిగినటువంటి ప్రజలు. వాళ్ళను మనం గద్దించే అవసరం లేదు, వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. ఆ పరివర్తనము, ఆ మానసికమైన మార్పు ద్వారా వాళ్ళు కూడా దేవుడు గొప్ప దేవుడని, ఆ దేవునిలో శక్తి ఉందని, ఆ దేవుని యొక్క ప్రభావం, శక్తి అనేది అది నీ ఊహానికి, నీ ఆలోచనలకు మించిన సామర్థ్యం కలిగిన దేవుడని వాళ్ళు కూడా తెలుసుకోవటానికి, అటువంటి దేవుణ్ణి లెక్క చేయకుండా జీవించే వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. మన మాటల్లో కానీ ఆలోచనలో కూడా దేవునికి వ్యతిరేకంగా ఎటువంటి మాటలు కానీ ఆలోచనలు కూడా రాకూడదని కూడా ఈ దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నది. మన కుటుంబాలను పరిశీలించుకుందాం, సమాజాన్ని పరిశీలించుకుందాం. నీ కుటుంబంలో దేవుడిని లెక్క చేయకుండా జీవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చీకటి విషయములను చేసి పాపకరమైన, అసభ్యకరమైన జీవితము జీవించి దేవుని కృపను నిర్వీర్యము చేసి భయంకరమైన పాపపు ఆ బానిసత్వములో బ్రతికే వాళ్ళు ఎవరైనా నీ కుటుంబంలో ఉన్నారా? వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తము దేవుడు చిందినది కూడా వాళ్ళ కోసం కూడా దేవుడు చింతారు. ప్రార్థించు, దేవా ఏమాత్రం దేవుని పట్ల భయం, భక్తి, విశ్వాసం లేనటువంటి ప్రజల మీద కూడా దేవా మేమందరం కలిసి ప్రార్థిస్తున్నాం, నీ పరిశుద్ధమైన రక్తం చల్లి అద్భుతకరమైన మానసికమైన మార్పు వాళ్ళు కలిగించి నిన్ను ఆరాధించి అన్ని మోకాలంతా కూడా నీ ముందు మోకల్లే విధముగా, అందరూ కూడా నిన్ను ఆరాధించుకునే విధముగా అందరి మనసులోనికి, అందరి హృదయంలోనికి, అందరి ఆత్మ మీదకి కూడా నీ పరిశుద్ధమైన రక్తము చల్లి ఈ దుష్ట శక్తి ప్రభావముల నుండి నీ బిడ్డలను రక్షించి కాపాడమని మనం ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థించవలసినటువంటి రోజువి. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు చెప్పిన ఆ ఒక వాగ్దానాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. ఇదిగో నీ మధ్యలో నుండి అసీరియా ఆత్మను నేను తొలగిస్తాను. మనం నేర్చుకున్నాం అసీరియా ఆత్మలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి? మొట్టమొదటిగా ఇట్ ఈస్ అ స్పిరిట్ ఆఫ్ డిస్ట్రక్షన్. ఇది నాశనము చేసే ఆత్మ, పాడు చేసే ఆత్మ. దేవుడు మనకు చెప్తున్నటువంటి విషయం, నువ్వు పాడు చేసే వ్యక్తిగా జీవించవద్దు, బాగు చేసే వ్యక్తిగా జీవించాలి. ఎందుకంటే మనం విశ్వసించే దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు, రక్షించిన దేవుడు పాడు చేసేవాడు కాదు కానీ బాగు చేసేవాడు. అయితే ఆ దేవుని బిడ్డలం మనమైతే ఆ దేవునిలో కలిగి ఉన్న లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఇటువంటి చీకటి లక్షణాలతో మనం జీవించవద్దు. రెండవదిగా ఆ లక్షణం మనల్ని నేర్పించేది ఏంటంటే, ఇదిగో అసీరియా ఆత్మ చేసే రెండవ విషయం ఏమిటంటే, ఆత్మ నిన్ను దుఃఖములో కట్టివేస్తాడు, ఆత్మ నిన్ను చీకటిలో కట్టివేస్తాడు. ప్రార్థించు, దేవా దుఃఖము నుండి, చీకటి నుండి మనలను విడిపించుము దేవా, బలముగా ప్రార్థించవలసిన విషయం. మూడవదిగా దేవుణ్ణి లెక్క చేయకుండా జీవించే విధముగా ఈ దుష్ట శక్తి నీకు ప్రేరేపణిస్తుంది. ప్రార్థించు, దేవా నా జీవితంలో చివరి శ్వాసము వరకు కూడా దేవా నిన్ను విడిచిపెట్టకుండా, మేలైన కీడైన నీ వైపు చూస్తూ దేవా నీ అడుగుజాడల్లోనే నడుచుకొని నీ ప్రీతి నీ మీద ఆ విధేయత చూపించే ఆ భాగ్యమును, ఆ ధన్యతతోనే నేను జీవించే కృప నాకు ప్రసాదించుము దేవా. ఎన్నడను కూడా చివరి శ్వాసము వరకు కూడా నిన్ను విడిచిపెట్టకుండా దేవా విశ్వసనీయతతో నిన్ను వెంబడించే భాగ్యం నాకు దయచేయము తండ్రి. అదేవిధముగా మనం ప్రార్థించవలసిన విషయం ఏమిటంటే, దేవుణ్ణి లెక్క చేయకుండా జీవించే ప్రతి ఒక్కరిని నీ మనసులో, నీ కుటుంబంలో, బంధువుల మధ్యలో కానీ సమాజంలో ఎందరో దేవుడి పట్ల ఏమాత్రం భయం, భక్తి, విశ్వాసం లేక జీవించే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా సమర్పించుకొని ప్రార్థించడం అది మా అందరి యొక్క ఆధ్యాత్మికమైన బాధ్యత కలిగిన ప్రజలు, దేవుని ప్రజలు. వాళ్ళందరి కోసం ప్రార్థించుకుందా, దేవా నీ పరిశుద్ధమైన రక్తం వాళ్ళందరి మీద చల్లుము దేవా. అద్భుతకరమైన విధముగా అందరూ కూడా ఆ మారు మనసు పొంది అద్భుతకరమైన విధముగా నీ ముందు మోకరిల్లి అద్భుతకరంగా నిన్ను స్తుతించే రోజులు త్వరగా వచ్చునుగాక అని ఆ ఒక ఉద్దేశంతో వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉండాలి కూడా. మనమందరం కలిసి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సాధ్యం వాళ్ళందరూ కూడా కన్నులు మూస్తూ చేతులు జోడించండి. సర్వశక్తి సంపన్నుడైనటువంటి ప్రభువా, ఈరోజు సాయంకాలమున
మీరు మాకు నేర్పించినటువంటి ఒక గొప్ప సత్యము, వాగ్దానము, ఇదిగో అసీరియ ఆత్మను మీ మధ్యలో నుండి నేను తొలగిస్తాను. దేవా, ఈ యొక్క వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చుము దేవా. మేమందరం కూడా బాగు చేసే వాళ్ళముగా ఉండాలని కోరుకుంటున్నాము తండ్రి. పాడు చేసే వాళ్ళముగా ఎన్నడని కూడా ఉండుటకు దేవా నీ శక్తి దేవా మా మీద ప్రవహింపచేయమని ప్రార్థిస్తున్నాం. మా మధ్యలో ఎవరైనా అది కఠిన దుఃఖములో, భయంకరమైన చీకటి బంధకములో జీవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్రార్థిస్తున్నాం తండ్రి. విడుదలనిచ్చు వాడవు నీవే. అద్భుతకరమైన విధముగా విముక్తిని, విడుదలను ప్రసాదించుటకు ఇష్టపడేవాడవు నీవే. దేవా, ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొని నీ బిడ్డలందరినీ దుఃఖము నుండి విడిపించము, పాపము నుండి విడిపించమని ప్రార్థిస్తున్నా. అదేవిధముగా దేవా, దేవుని పట్ల విశ్వాసం, ప్రేమ, భక్తి లేకుండా, దేవుణ్ణి లెక్క చేయకుండా జీవించేవాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నీ పాదాల చేత సమర్పిస్తున్నాం. అందరినీ రక్షించుటకై శిలువ మీద వేలాడి మరణించిన తండ్రి, అందరి మీద నీ కరుణగల హస్తము చాపుము దేవా. నీ యొక్క చల్లని చూపు అందరి మీద ఉంచుము దేవా. అందరూ కూడా రక్షణ పొందుకునే విధముగా నీ తిరి రక్తముతో నీ బిడ్డలందరినీ కూడా ఆ తిరి రక్త ప్రక్షాళనతో నూతనీకరించి నీ సొత్తుగా మార్చమని నీ పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.